హే గైస్, ఇప్పుడు నేను ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్ చెప్పబోతున్నాను. అసలు నిజంగా నేను ఇది అయితే రీసెర్చ్ చేసిన తర్వాత ఎందుకు చాలామంది చెప్పట్లేదని చెప్పి ఆశ్చర్యపోయాను. సో చెప్తున్నాను, ఆ ట్రిక్ వాడుకుంటే మీ బ్లడ్ షుగర్ని మినిట్స్లో తక్కువ చేయొచ్చు తెలుసా. సో ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఒక రీసెర్చ్ వచ్చింది, ఆ రీసెర్చ్ ఆర్టికల్ కూడా కింద లింక్స్ పెడతాను, చూడండి, అది చదవండి. మోస్ట్ పవర్ఫుల్, చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ డయాబెటిక్ అంటే జస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, జనరల్గా హెల్తీగా ఉండాల్సిన అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ టెక్నిక్ పనిచేస్తుంది. జనరల్గా ఏంటంటే ఇది కూర్చొని చేసే టెక్నిక్. నించుంటే ఆ మజిల్ యాక్టివేట్ అవుతుంది, ఏంటో కూడా అంతా చెప్తాను. దీన్ని సోలియస్ పుషప్ అంటారు, సోలియాస్ అని కూడా అంటారు. సో బేసిక్ ఏంటంటే ఇది చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పార్టీస్కి వెళ్ళినా లేకపోతే ఇక్కడ మీటింగ్స్లో చాలాసేపు కూర్చున్నా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏమన్నా కాన్స్టెంట్గా చదువుతున్నా వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇది కూర్చొని చేసే టెక్నిక్. సో ఈ టెక్నిక్ ఏంటో చెప్పే ముందు దాని సైన్స్ చెప్పాలి. ఆ రీసెర్చ్ ఆర్టికల్ మీరు చదవండి కుదిరితే, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది, దాన్ని సింపుల్ చేసి చెప్తాను. జనరల్ ఏంటంటే మన బాడీలో మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ ఏం చేస్తుంది అంటే ఒక పాలీసాకరైడ్ని స్టోర్ చేస్తుంది. అంటే ఏంటంటే గ్లైకోజన్ అని ఒకటి ఉంటుంది. ఆ గ్లైకోజన్ని మన మజిల్ స్టోర్ చేసుకుంటాయి, ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఏంటి, మనం ఏమన్నా ఆ మజిల్ని వాడినా, మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ మజిల్ కానీ మనం వాడుకున్నా అప్పుడు ఏమవుతుందంటే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ చేసి వాడుకుంటుంది, ఓకేనా. ఒకవేళ గ్లైకోజన్ అనేది బాగా డిప్లీట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే మజిల్ బ్లడ్లో ఉన్న షుగర్ని పీల్చుకొని మళ్ళీ వాడుకుంటుంది. ఎందుకంటే ఎనర్జీ కావాలి కదా, అంటే బ్లడ్లో ఉన్న షుగర్ కానీ గ్లూకోజ్ కానీ తీసుకొని వాడుకుంటుంది. సో ఇది బేస్ అయితే మామూలుగా ప్రతి మజిల్ అలా చేస్తుంది. అందుకని చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఈ టెక్నిక్ని వాడుకుంటారు. ఇప్పుడు మామూలుగా బెన్ గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి ఆయన ఏం చెప్పారంటే ఒక వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో, ఇప్పుడు మామూలుగా చాలామంది ఒకవేళ సిచ్యువేషన్ వచ్చి తినకూడని వస్తువు తిన్నారు, లేకపోతే ఫుల్ షుగర్ ఐటమ్స్ తినేశారు, ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఎక్కువ కేక్ తినేశారు అనుకోండి, అలాంటి వాళ్ళు డైట్లో ఉన్నారు అనుకుంటే పోయి డైట్ పోయినట్టే అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాష్రూమ్ కానీ లేకపోతే ఎవరైనా లేని చోట్ల కానీ మీరు స్క్వాట్స్ అలాంటివి చేశారనుకోండి, మన బాడీ అంత ఎఫెక్ట్ అవ్వదని చెప్పి ఒక టెక్నిక్ చెప్పాను ఆయన. అయితే దీన్ని ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేయొద్దు, ఎప్పుడైనా నిజంగా కావాల్సి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. అయితే ఈ టెక్నిక్ నేను చెప్పేది ఇది కాదు. అయితే బేసిక్గా ఇప్పుడు చెప్పినట్టే ఉంటుంది కానీ వేరేగా ఉంటుంది. సో ఏంటంటే ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే దానికి సంబంధించిన దానికన్నా ముందు ఫస్ట్ ఎలాంటి మజిల్ మనం ఫోకస్ చేస్తున్నాం అనేది మీకు చెప్తా. సో రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసిందంటే, మామూలుగా మన కాళ్ళు ఉంటాయి కదా, కాఫ్ ఉంటుంది కదా, మీకు వీడియో అన్ని చూపిస్తాను చూడండి. ఆ కాఫ్ వెనకాల గ్యాస్ట్రోక్నెమియస్ అని ఒక మజిల్ ఉంటుంది. అయితే ఆ మజిల్ గురించి కాదు మనం మాట్లాడేది, ఆ మజిల్ కింద అండర్ నీత్ ఇంకొక మజిల్ ఉంటుంది, సోలియస్ లేకపోతే సోలాయస్ అని పలకచ్చు. సోలియస్ అనే మజిల్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మామూలుగా మిగతా మజిల్స్ లాగా అది గ్లైకోజన్ సరిగ్గా వాడుకోలేదు, సరిగ్గా బంద్ చేయలేదు. సో అందుకని ఏం చేస్తుందంటే ఆ సోలియస్ అనే మజిల్ చాలా చిన్న మజిల్. సో మీరు ఒకవేళ ఆ మజిల్ కానీ యాక్టివేట్ చేస్తే వెంటనే బ్లడ్లో ఉన్న షుగర్ని అది తీసుకుంటుందని చెప్పి ఆ రీసెర్చ్ చెప్పింది. మీకు అర్థమవుతుందా? సో ఆ మజిల్ని మనం యాక్టివేట్ చేయటం నేర్చుకుంటే బ్లడ్లో ఉన్న షుగర్ని అది లాక్కొని మీకు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ మీకు ఆ బ్లడ్లో ఉన్న షుగర్ని తీసి మీకు బ్లడ్ షుగర్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ట్రిక్ ఓకే అర్థమైపోయింది. సో ఇంకా నేను ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు పెద్ద కేకులు, అంటే షుగర్ ఉన్నవాళ్ళు కేకులు తర్వాత స్వీట్లు అన్నీ తినేసి ఎక్సర్సైజ్ చేసేస్తాను, కంట్రోల్ అయిపోతుంది కదా అంటే అది అబ్యూజ్ అవుతుంది. మీరు అట్లా ఇష్టం వచ్చిన వాడాలనుకోండి, ఆ ఎక్సర్సైజ్ అంత పని చేయకపోవచ్చు ఫ్యూచర్లో. సో నిజంగా మీకు ఒకవేళ షుగర్ ఎక్కువ ఉంది, సడన్గా కంట్రోల్ దాటింది అలా అనిపించినప్పుడు, మీరు ఒకవేళ ఏమైనా పార్టీకి వెళ్ళినప్పుడు తెలియకుండా ఎక్కువ తినేశారనుకోండి, షుగర్ ఎక్కువ అయిపోతుందని డౌట్ వచ్చినప్పుడు ఆ ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడు మీకు బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ తగ్గుతుందని చెప్పి ఆ రీసెర్చ్ చెప్పింది. సో చాలామంది ఇది మాత్రం నేను అసలు మైండ్ బ్లోయింగ్ టెక్నిక్ అనుకుంటున్నాను. సో ఇది మామూలుగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కూడా ఏంటంటే సీజిఎం మెషిన్స్ అని చెప్పి మామూలుగా షుగర్ ఉందా లేదా అని చెప్పి ఇక్కడ గుచ్చుకొని చూసుకుంటూ ఉంటారు. అలాంటి దాని ద్వారా చూసుకున్నా కూడా ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గినాయని తెలిసిందంట రీసెర్చ్ ప్రకారం. అయితే రీసెర్చ్లో ఏం చెప్పారంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపిస్ట్ నేర్పించాలి అంత రేంజ్లో చెప్పారు. కానీ నేను చాలా వీడియోస్ చూసి నేర్చుకున్న దాని ప్రకారం మీకు సింప్లిఫై చేసి చెప్తాను. సో ఇప్పుడు నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను, ఓకే, జాగ్రత్తగా చూడండి. ఓకే, మనకు కావాల్సిన మజిల్ ఇక్కడ ఉంటుంది, ఈ కాఫీ వెనకాల. సో బేసిక్ ఏంటంటే లోపల ఉండే మజిల్ని మనం యాక్టివేట్ చేయాలి. ఎలానో క్లారిటీగా చెప్తాను చూడండి. సో బేసిక్ ఏంటంటే టెక్నిక్ చాలా సింపుల్. మనం మామూలుగా స్ట్రైట్గా ఇలా నేల మీద ఇలా కాళ్ళు పెట్టుకొని, ఇప్పుడు మోకాళ్ళు ఉంటాయి కదా, అది 90 degreesలో మనం లేపాలి. బేసిక్గా చూడండి, ఇట్లా లేపి ఇది మీరు ఎంత హై కుదిరితే అంత, మీ కాళ్ళ కింద చూస్తే ఎంత హై కుదిరితే అంత హైకి అంటే పైకి లేపి ఒక 1-2 seconds ఉంచి నార్మల్ కింద పెట్టాలి. మళ్ళీ 1 2 1 2. సో ఇదే ఏంటి ఇంతేనా అని అనుకుంటారు చాలామంది, కానీ చాలా సింపుల్. ఏంటంటే జస్ట్ ఇలా రోజుకి ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు కంటిన్యూ చేయండి కొంతసేపు, ఇట్లా ఇలా చేస్తూ ఉండండి. ఏమవుతుంది,
కరెక్ట్గా చేశారనుకోండి, కొంచెంసేపు ఇట్లా పెట్టి ఇట్లా చేసి, అప్పుడు ఏమవుతుందని తెలిసిందంటే దీనివల్ల షుగర్ అనేది తగ్గుతుందని తెలిసిందంట. సో అది బేసిక్ టెక్నిక్ వచ్చి చాలా సింపుల్ కదా, ఇలాంటి చాలా మంది తెలియక ఉంటుంది. సో మీకు ఎవరికైనా తెలుసుంటే ఇలా షుగర్ ఎక్కువ ఉండి అలా ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు ఫుల్ హెల్త్ ఎంతూజియాస్ట్, ఓకే నా హెల్త్ నేను కాపాడుకోవాలి, అసలు షుగర్ అనేది ఎవరికి మంచిది కాదు కదా అనుకుంటే వాళ్ళ గురించి షేర్ చేయొచ్చు. సో మీరందరూ అవసరం, అది నాకు తెలుసు.